గల్ఫ్ వార్లో సైనిక పరంగా తక్కువ నష్టం కలిగింది ఒక్క ఇజ్రాయెల్కి మాత్రమే. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ నడుస్తుండటంతో యుద్ధానికి సంబంధించిన అనేక విషయాలు బయటపడుతున్నాయి. అందులో ఇజ్రాయెల్ వార్ ప్రారంభానికి ముందే తన వ్యూహాలు తాను రచించుకుందనేది ఒకటి. అమెరికాకు కూడా తెలియకుండా చాలా రహస్యంగా ఓ పెద్ద సైనిక స్థావరాన్ని ఇరాక్లో నిర్మించిందట. అలా పకడ్బందీగా తన పనులు తాను చెక్కబెట్టుకున్న తర్వాతే ఇరాన్పై దాడికి దిగిందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ సంచలన వ్యవహారంపై ఇరాక్ ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. యుద్ధం కోసం ముందు నుంచే ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్. ఇరాక్ ఎడారిలో సీక్రెట్ బేస్. ఇరాక్ సైన్యానికి కూడా తెలియకుండా లాజిస్టిక్స్ బంకర్ ఏర్పాటు. ఇరాన్పై యుద్ధానికి దిగక ముందే ఇజ్రాయెల్ చాలా పకడ్బందీగా వ్యవహరించిందని తెలుస్తోంది. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ స్టోరీ ప్రకారం ఇరాక్లోని ఎడారి ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఓ బేస్ ని భూగర్భంలో నిర్మించింది. ఇది ఇరాన్పై దాడులు చేసేందుకు వాడుకుంది. ఇక్కడే స్పెషల్ ఫోర్స్లను, యుద్ధ సామాగ్రిని దాచి ఉంచుతూ అవసరమైనప్పుడల్లా వినియోగించింది. ఈ విషయం చివరకు అమెరికాకు కూడా తెలియదట. జస్ట్ యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 27న మాత్రమే తెలిసిందంటే ఇజ్రాయెల్ ఈ విషయంలో ఎంత సీక్రెసీ మెయింటైన్ చేసిందో అర్థమవుతోంది. ఇరాక్లో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన ఈ బేస్లో సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ కూడా ఉన్నాయట. యుద్ధంలో గాయపడిన ఇజ్రాయెల్ సైనికులు, పైలట్లను వెదికేందుకు, వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు కూడా ఈ బేస్లో ఉన్నాయి. ఇక్కడ ఓ సీక్రెట్ బేస్ ఉన్నట్లు ఎలా తెలిసిందంటే ఇక్కడ హెలికాప్టర్లు పదే పదే ఎగరడం, అలానే సైనికుల కదలికలను గమనించిన ఓ గొర్రెల కాపరి ఇరాక్ సైన్యానికి చెప్పాడట. అలా ఈ రహస్య స్థావరం గురించి తెలియగా ఇరాక్ సైన్యం బేస్ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు దిగిందని చెబుతున్నారు. ఈ విషయంపై ఇరాక్ ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేసిందని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇజ్రాయెల్ గల్ఫ్ వార్ కి ముందే ఎంత పకడ్బందీగా రంగం సిద్ధం చేసుకుందో ఈ ఘటనతో మరోసారి రుజువయింది.